ఆయన రేపని రోజు ఆయన కుటుంబం ఉంది. పిల్లలున్నారు. అవును. నీ కుటుంబంలో ఎంతమంది? నీ పిల్లలు ఎంతమంది? నీకెందుకది? దాన్ని వదిలేసి ఈ ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలంతా అతని కుటుంబం అనుకుని, పవన్ కళ్యాణ్ కుటుంబం అనుకుని భావించి, ఎక్కడ కష్టం ఉంటే నేనక్కడికొస్తాను. అదేంటంటే అది దైవతత్వం అది. ఎందుకంటే కృష్ణుడిని ద్రౌపది అరిచింది. అన్నా నాకు అందరూ ఇక్కడ ఆ కౌరవ సభ అని అందుకే అంటారు దాన్ని. ఇంతకుముందు జరిగిన శాసనసభని మనకు సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారే అన్నాడు. అవును. అది కౌరవ సభ అని చెప్పి. ఆ సభలో ఎవరు ఐదుగురు వీరులండి మొగుళ్ళు అక్కడేమి మనకు పనికి రాలేదు. వాళ్ళు చేసే దుష్ట చర్యలకి, దుష్ట చతుష్టయం ఆవిడ చీర లాగేస్తున్నారు వస్త్రాభరణం దగ్గరికెళ్తే. కృష్ణ అని పిలిస్తే ఆయనే వచ్చి ఆవిడ శీలాన్ని, మానాన్ని కాపాడాడని చెప్పి మన మహాభారతం. ఇక్కడ కూడా అక్కడ పదవిలో ఉన్నటువంటి ఆ పదవిలో ఉన్నటువంటి మనుషుల్ని ముఖ్యమంత్రుల్లో, మంత్రుల్లో వీళ్ళు జనాలేమి అర్థించలేదు. పవన్ కళ్యాణ్‌ని "నువ్వు ఆదుకోవయ్యా." ఎందుకంటానంటే 'జనవాణి' అనే ఒక కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టాడు. అది చాలా గొప్ప కార్యక్రమం. ఏదో ఆయన పొగడ్డానికి మనోళ్ళెందుకు? ఆయన పొగడ్తలకి, ఇలాంటి తిట్లకి కూడా అతీతం. స్థితప్రజ్ఞత ఆయనకొచ్చేసింది. ఓకే.